హలో గాయ్స్, నేనైతే మీకోసం మరొక వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఈసారి నేను ఫుడ్ ఐటమ్ ఏంటంటే కొలతలతో చెప్తాను అనమాట. చాలా బాగా టేస్టీగా వస్తాయి. ఎప్పుడైనా దీంట్లో అందరు నేను బాగా చేస్తాను అంటారనమాట. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. పకోడా అనమాట. ఆనియన్ అండ్ నెక్స్ట్ కరివేపాకు అనమాట. ఆనియన్ ఎంత తీసుకున్నానో కరివేపాకు అంత తీసుకున్నా. యాక్చువల్ ఏంటంటే హాఫ్ కేజీకి తక్కువ, పావు కేజీకి ఎక్కువ పిండి తీసుకున్నాను. హాఫ్ కేజీ ఆనియన్ తీసుకున్నాను. ఇంతంతా కరివేపాకు తీసుకున్నాను అనమాట. దీంట్లో తగినంత కారం, ఉప్పు, నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసాను. వేరే ఏం వేయలేదు. అన్నీ మంచిగా కలిపేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక 2 minutes అయింది కలిపి పెట్టుకొని. ఇప్పుడు నేను పొయ్యి పైన బాండీ పెట్టేసుకున్నా. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఇప్పుడు మీకు చూపిస్తా ఎట్లా వస్తాయో ఒకసారి. ఇంగ్రీడియంట్స్ మళ్ళీ ఒకసారి మీతో షేర్ చేస్తాను. మెత్తగా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా టెక్స్చర్ ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ విధంగా వడల కొత్తుకునేలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా వేస్తే చాలా బాగా వస్తాయి. మీకు బాగా క్రిస్పీగా రావాలంటే విడివిడిగా వేసుకోండి. కొంచెం ముద్దగా కావాలంటే కొంచెం ముద్దగా వేసుకోండి అనమాట. ఇక లేదు కొంచెం మాకు మెత్తగా ఉండాలి పకోడా అంటే మాత్రం కొంచెం పిండిని లూజ్ చేసుకోండి. ఇంకా క్రిస్పీగా ఉండాలంటే మాత్రం ఇంకా కొంచెం పొడిగా పిండి ఉండాలన్నమాట, మెత్తగా కాకుండా. నేనైతే ఇప్పుడు మీడియంగా కలుపుకున్నాను. మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా అనమాట. దీంట్లో నేను ఒక హాఫ్ కేజీ దగ్గర హాఫ్ కేజీ పిండి అయితే కాదు, పావు కేజీ కంటే కొంచెం ఎక్కువ పిండికి హాఫ్ కేజీ ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట. ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా మంచిగా వస్తుంది అనమాట. తప్పకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పకోడీలో మాత్రం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ పాలక్ పకోడీ చేసి చూపిద్దాం అనుకున్నాను. కాకపోతే పాలక్ అంతా కర్రీలోకి అయిపోయింది అనమాట. అందుకని ఆనియన్ పకోడీ మీకు చేసి చూపిస్తున్నాను. ఏమైందిరా? ఏంటిది? ఓకే, పిండి చూస్తున్నారు కదా, మా ఫ్యామిలీ అందరికీ సరిపోతుంది అనమాట. ఇగో ఇట్లుండాలి పిండి అయితే. ఆనియన్ కనబడుతుంది గోలుతో కూడా. ఇక్కడ గైస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిరా, మంచి పకోడీ మంచి గోలిందనమాట. మీకు చూపిస్తా, కరకరలాడలాగా ఉంటుంది అనమాట. ఇందులో వేస్తాను చూడండి, సౌండ్ వచ్చింది చూసిరా. లోపల మంచిగా మెత్తగా ఉంటుంది, పైన కరకరలాడే ఉంటుంది. అట్లనే లోపల గోలకుండా ఉండదు అనమాట. కరెక్ట్ కలిపేసుకుంటే మనకి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకొక వాయి వేసుకుందాం మనం ఇప్పుడు. ఫస్ట్ అయితే ఏది చేసినా కొంచెం పొయ్యిలో వేయడం అయితే నాకు అలవాటు. కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో వేస్తారు, కానీ ఇక్కడ మనకు లేదు కాబట్టి సో ఏం చేస్తానో చూడండి. అంటుకుంది చూసిరా, అబ్జర్వ్ చేసిరా, ఇదన్నమాట. దీపం పెట్టిన జేజకి ఇచ్చిన. చిన్నవి జేజే దగ్గర పెట్టిరాపో, జేజకి పెట్టిరాపో నాని. జేజకు పెట్టి మొక్కిరాపో. ఓ ఆడ పెట్టిపో, జేజ దగ్గర కింద పెట్టిపో. తినాలి, జేజకు పెట్టినాక తినాలి. పెట్టిరాపో. 2 చేతులు పట్టుకో, మంచిగా పట్టుకో తట్ట, మంచిగా పట్టుకో. చిన్నోడా పట్టుకో, గిట్ల పట్టుకో తట్ట, పట్టుకో. జేజ దగ్గర పెట్టిపో. ఇద్దా నువ్వుదా ఇట్రా, అక్కడ పెట్టు, కింద పెట్టేసి పెట్టు, మొక్కు. జేజకు పెట్టు, కాలుతుంది నాన్న, కాలుతుంది. ఇద్దా, మనకి ఇక్కడ మాడిపోతుంది. ఓకే, నేను చల్లారి పెడతా, తీసుకురా ఇటు. ఇదన్నమాట, మంచిగా పకోడీ అంతా ఈ విధంగా వేసేసుకోవాలి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మనం కొంచెం ఉప్పు కారం వేసిన తర్వాత టేస్ట్ వచ్చిందంటే కొంచెం సరిపోయిందా లేదా అని ఒకవేళ మీరు టేస్ట్ చేసి చూడాలనుకుంటే పిండి కొంచెం టేస్ట్ చేసి చూడండి. తీసుకొస్తుంది అమ్మాయి గారు. తీసేయన్నా.
ఫస్ట్ నేను తింటాను, నేను తినద్దు నాన్న. చూడండి ఇక చూడండి లోపల కూడా అది చేస్తాను, ఎందుకు పిండి ఆడుతుందా? తిని బాగుందండి టేస్ట్. అంటే నేను టేస్ట్ చేయలేదు, దేవుడికి పెట్టాలని చెప్పేసి. అంటే అలవాటు అనమాట, మేము ఏం చేసినా దేవుడికి పెట్టాం. పకోడీ చేసే విధానం మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వెరైటీస్ మీకు చేసి చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా చేసుకున్న వంటకాలన్నీ. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పు. వాళ్ళని సబ్స్క్రైబర్స్ని హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.